కేంద్రం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేశారంటూ విశాఖలో సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖ రైల్వే స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. రైల్వే జోన్ ఏర్పాటు, విభజన హామీలు, పోలవరం, ప్రత్యేక హోదా వంటి అంశాలను కేంద్రం మర్చిపోయిందన్నారు. సిపిఐ ర్యాలీపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి రైల్వే స్టేషన్ ఎదుట నిరసన చేపడుతున్నారు. ఏదైతే రైల్వే జోన్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కి ఇస్తాన ప్రత్యేక హోదా కావచ్చు, అన్నింటిలోనూ కూడా మోసం చేశారంటూ ప్రస్తుతం నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ కి నిన్న బడ్జెట్ లో రైల్వే జోన్ కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, ఈ విభజన హామీలు కావచ్చు, ఏవి కనీసం ఒక ప్రకటన కూడా లేనటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? చేతగాని దద్దమ్మ మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాని ఫలితమే నిన్నటి కేంద్ర బడ్జెట్. మధ్యంతర బడ్జెట్లోనైనా 5 సంవత్సరాల కిందట ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేస్తామని చెప్పిన దక్షిణ కోస్తా రైల్వే జోను విధి విధానాలు రూపొందించి రెడీగా ఉంది. కట్ ఆఫ్ డేట్ ఇచ్చి కార్యకలాపాలు పలానా తేదీ నుండి ప్రకటన చేస్తారని ఆశతో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరొకసారి తీవ్రని నష్టం చేశారు. ఇప్పుడు చెప్తున్నారు కేంద్ర రైల్వే మంత్రి గారు 53 ఎకరాల భూమి బదిలీ చేయాలి కాబట్టి ఇది బదిలీ చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, అందుకనే ఇది ప్రక్రియ ముందుకు సాగలేదని చెప్తున్నారు. 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ గాడిదలు కాస్తుందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేదా? మీరు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మా దగ్గర రెడీగా ఉంది, మీ భూమి ఇవ్వలేనందువల్లే ఇది తాత్కారం అవుతుంది అని అడగలేరా? మసిబూసి మారేడుగా చేసినట్టు ఇక్కడేమో జోన్ కార్యాలయం శంకుస్థాపన అని చెప్పి ప్రధానమంత్రి గారు వచ్చి ఇది తీరా నీళ్ళు చల్లేసిపోయారు. ఇప్పుడైనా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినటువంటి పోలవరానికి నిధులు కానీ, విభజన చట్టంలోని హామీలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్కి రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా కానీ, స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చెయ్యం, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం అనే ప్రకటనలు ఏమైనా వస్తాయని ఆశించారు. ఏమాత్రం ఆశించలేదు. ఇది తీవ్రంగా సిపిఐ తరఫున విశాఖపట్నం ఖండిస్తున్నాం. తక్షణమే రైల్వే జోన్కి విధి విధానాలు రూపొందించి నిధులు కేటాయించి కార్యకలాపాలు ప్రారంభించాల్సిందిగా విశాఖ తరఫున, విశాఖ జిల్లా ప్రజలందరి తరఫున, రైల్వే జోన్ సాధన సమితి తరఫున, సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మెజార్టీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యల విషయంలో కూడా కనీసం అడగకపోవడం వల్ల ఇప్పుడు కేంద్రం బడ్జెట్లో కావచ్చు ఎప్పుడు ఏం మొండి చేసి చూపుతుందని భావించవచ్చా? ప్రతి ఏడాది కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని విషయానికి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వానికి చాలా చిన్న చూపే. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాలనే పద్ధతుల్లోనే నిన్న బడ్జెట్ కేటాయింపులు అనేవి జరిగాయి. పూర్తిగా ఈ రాష్ట్రానికైతే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఈరోజు కార్పొరేట్లకి మరొకసారి మేము వాళ్ళ సేవలో తరిస్తామనేటువంటి పద్ధతుల్లోనే ఈరోజు బడ్జెట్ కేటాయింపులు అనేవి జరిగాయి. ఒకవైపు ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అంశంలో కానీ ఈరోజు పూర్తిగా నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా కూడా అంశాలు లేవనెత్తలేదు. ఈ అంశాలపైన మాట్లాడవలసినటువంటి వైసీపీ ఎంపీలు కానీ, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ పెద్దలు కానీ ఈరోజు మాట్లాడకుండా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఈరోజు గాడిదలు కాసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ల పనుల ప్రక్రియని ఆ రోజు ప్రధానమంత్రి గారు ఇక్కడ ఎన్నికల ప్రచార సభలోని పక్కన ఉన్నటువంటి రైల్వే స్టేడియంలో ప్రకటించారు. ఇక్కడ రైల్వే జోన్ని వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పి 5 ఏళ్ళు వస్తుంది. 5 ఏళ్ళు వచ్చినా సరే ఇక్కడ పనుల ప్రక్రియను ప్రారంభించలేదు. ప్రతి ఏడాది కూడా నిధుల కేటాయింపులను కూడా జాప్యం జరుగుతూ ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. కాబట్టి మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజల విషయంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల విషయంలో దోషులుగా నిలబడతారు. రానున్నటువంటి ఎన్నికల్లో కూడా మీకు తగిన బుద్ధి చెప్పి పక్కనే ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలుపుతారని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. సో ఇది సిపిఐ నేతలు చెప్తుంది. ఏదైతే రాష్ట్రానికి అన్ని విధాలు మొన్న బడ్జెట్లో నిన్న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దాంట్లో అన్యాయం జరిగింది. సో ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, రైల్వే జోన్ విషయం కావచ్చు, అటు పోలవరం విషయం కావచ్చు, ఏ విషయాల్లో కూడా కనీస ప్రస్తావన లేదు, నిధులు లేవు. సో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ప్రశ్నించినటువంటి దాఖలు లేవు. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది, చూపిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.